హలో వాల్ వెల్కమ్. ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియోలో వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రచించిన ప్రదేశం అండి మనకిది. నంద్యాల జిల్లా బనగానపల్లెకు సమీపాన మనకు రవ్వల కొండపై ఉంటుంది మనకు ఈ ప్రదేశం వచ్చేసి. లోపల వచ్చేసి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానాన్ని రచించిన ప్రదేశం. మనం ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోవాలి. ఆ చెట్టు కనిపిస్తుందో ఆ చెట్టు దగ్గర మనము భూమిలోకి వెళ్ళిపోవాలన్నమాట. చూడండి మొత్తం కూడా చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఈ ప్రదేశం అనేది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, లోపలికి వెళ్ళే ఎంట్రెన్స్ మార్గం ఏ విధంగా ఉంటుంది అనమాట. చాలా మంది భక్తులు వస్తారు ప్రతిరోజు. పర్యాటక ప్రాంతమైనందుకు మనకి ఇక్కడ శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు ఇక్కడ ఎంత లోపలికి వెళ్ళి ఎలా రచించారా బాబు అనిపిస్తుంది. కాలజ్ఞానాన్ని అయితే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే, నేను వర్షాకాలంలో వచ్చినప్పుడు అయితే మనకు మోకాల వరకు వాటర్ ఉండేటివి. ఇప్పుడైతే వాటర్ ఉండవు నాకు తెలిసిన వరకు అయితే. లోపలికి వెళ్ళి చూద్దాము. మీరు చూస్తున్నారు కదా, అమాంతం ఈ విధంగా ఎక్కాలి. మనకు పైన ఇట్లా రౌండ్ షేప్ లో ఉంటుంది. చెట్టు అయితే చాలా పద్ధతిగా పెంచారేమో అనిపిస్తుంది ఇక్కడ. కానీ అది ప్రకృతి పరంగా వెలిసిన చెట్టు ఇది, ఎవరు పెంచింది అయితే కాదు. లోపలికి అయితే వచ్చేసేమో మనకు వాటర్ ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అమాంతం కొద్దిగా మిస్టేక్ చేసినా మనకు ఇది గోడ తలిగేస్తుంది. లోపల ఇది పైకప్ అనేది తలిగేస్తుంది. చాలా చాలా హెవీగా ఉంటది ఇక్కడ. చూడండి, ఇక్కడ ముగ్గుకు వెళ్తే లోపలికి వెళ్తే ఈ విధంగా అమాంతం లోపలికి వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక్కడ లోపలికి మార్గం లేదు. ఎంట్రెన్స్ అనేది మీకు ఇక్కడనే ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే లోపల చాలా చీకటి ఉంది. మనం వచ్చిన ప్రదేశం ఇది అన్నమాట. అంటే సరిగ్గా నేనే కనిపించడం లేదు ఇక్కడ. చూశారు కదా, లోపల ఏమి పాములు గట్ల తేళ్లు అవైతే ఏమి ఉండవు. కానీ ఇక్కడ అయితే లోపలికి వచ్చేసి ఉక్కపోతగా ఉంటుంది. లోపలైతే చాలా హెవీ ఉక్కపోతగా ఉంటుంది, అది గుర్తు పెట్టుకోండి. మీరు ఒక 3 అడుగుల హైట్ ఉన్న వాళ్ళైతే నడుచుకోవచ్చు. దానికి మించి ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళైతే ఏం చేయాలి, ఇలా వంగుతూనే వెళ్ళాలన్నమాట లోపలికి. ఎంత పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా ఉంది. వాటర్ అయితే మనకు ఎక్కడో రంధ్రం పడినట్టుంది రా బాబు, అందుకని ఈ విధంగా వాటర్ వచ్చేస్తున్నాయి. శివస్వాములు కూడా వచ్చారు. మనకు రేపు మండే రోజు వెళ్ళిపోతారు అనమాట. శివస్వాములు వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా. మనం వీడియోస్ తీస్తున్నామని వాళ్ళు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే స్వామి, ఎక్కడ మీది? ఎక్కడ? నంద్యాల జిల్లా. శ్రీశైలం ఎప్పుడు వెళ్తారు? శ్రీశైలం 11 పాదయాత్ర నడక. ఓకే స్వామి, మేము కూడా వెళ్ళి రావాలనుకున్నాము పాదయాత్రకి. వెంకటాపురం నుంచే మీరు ఇక్కడ వెంకటాపురం నుంచి నడిచి వెళ్తాం. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. చూపించాం కదా ఇందాక వెళ్ళిన స్వాములు. పాదయాత్ర వెళ్తారనమాట. చూడండి, మనం కూడా వెళ్దాము పాదయాత్రకి. ఎందుకంటే చాలా మందికి తెలీదు, ఇక్కడ స్వామి వారు ఉపయోగించిన కొలను అనమాట. మీరు ఇప్పుడు స్వామి వారి కొలను చూస్తున్నారు. ఇది ఏంటంటే ఈ కొలంలో మనకు శ్రీశైలానికి దారి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు నేమ్స్ అనేటివి మనకు జయం మూవీ చూసారా? ఎవరైనా చూసి ఉంటారులేండి ప్రతి ఒక్కరు. జయం మూవీలో మనకు ట్రైన్ పైన రాసి ఏ విధంగా కనిపిస్తాయి ఆ విధంగా మీకు అక్షరాలు కనిపిస్తాయి అనమాట. ఎందుకంటే అలా కనిపించాలని నేను కూడా ఈ విధంగా చెప్తున్నాను. ఇక్కడ శ్రీశైలానికి దారి అని ఇక్కడ ఉంటుంది. ఈ దారి వెంట శ్రీశైలానికి వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మూసుకుపోయింది, ఒకప్పుడు ఉండేదేమో, మనకైతే ఇప్పుడు లేదు. చాలా చీకటిగా ఉంది లోపల. ఇక్కడ స్వామి వారు ఉపయోగించిన కొలను అన్నమాట. శ్రీశైలానికి వెళ్లే మార్గం ఇది. చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎండ్ అయిపోయిందండి, ఇక్కడైతే లేదు. లోపలికి ఇదే లాస్ట్ స్టాప్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది మహానందికి దారి. మహానందికి వెళ్లే మార్గం ఇది అనమాట. లోపలైతే సొరంగాలు లోపల మొత్తం కూడా మూసుకుపోయి ఉంటాయి. మనమైతే వెళ్ళలేము. కానీ ఇక్కడ ఉన్న రాతల ప్రకారం ఖచ్చితంగా ఉండి ఉంటుంది పూర్వకాలంలో. సుమారు అంటే మనకు ఒక 500 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగిన గుహలు అన్నమాట ఇవి. అంటే గుహలు కాదు, స్వామి వారు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానాన్ని ఎక్కడైతే మనం వింటుంటాం, మన పల్లెల్లో చాలా చోట్ల వింటుంటాం కదా. ఆ ప్రదేశం అంటే ఏదైనా మనకు రాసిన ప్రదేశం ఏదైనా ఉందంటే ఇదే అనమాట. స్వామి వారు కొనేరు అక్కడ అయిపోయింది. అలాగే శ్రీశైలానికి వెళ్ళే మార్గం అది. మనకి ఇక్కడ వచ్చేసి మనకు మహానందికి వెళ్ళే మార్గం ఇది అనమాట. చూడండి, స్వామి వారి కాలజ్ఞానం రాసిన స్థలం ఇక్కడ చూస్తాం మనం. స్వామి వారు కాలజ్ఞానం రాసిన స్థలం అదే అనమాట. మనం అక్కడికి వీడియోస్ తీయడానికి వెళ్ళకూడదు. అనుమతి ఉన్నా సరే మనం తీయకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, హిందూ ధర్మాన్ని ఎప్పటికైనా సరే మనం పాటిద్దాము, హిందూ ధర్మాన్ని గౌరవిద్దాము. హిందూ ధర్మం గౌరవించడం పాటించడం అంటే మన దేవుళ్ళని వీడియోస్ తీసి పబ్లిక్ గా చూపించడం అని నా ఉద్దేశం కాదు. చూపిస్తాం, కానీ బయట ఉండే వారికి మాత్రమే చూపించాలి. లోపలిది అంటే లోపల ఉన్న విగ్రహమూర్తులను కానీ ఎక్కడ కూడా చూపించకూడదు. అది నా పాలసీ. తప్పుగా అనిపిస్తే మనకు కామెంట్ చేయండి, లేదు రైట్ అనిపిస్తే కామెంట్ చేయండి. యాగంటికి వెళ్ళే మార్గం అన్నమాట ఇది మనకు. ఇక్కడ నుంచి యాగంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు బోర్డులు, ప్రతి చోట బోర్డులు ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. యాగంటికి ఈ విధంగా గుహల లోపల నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండే ప్రదేశం ఇక్కడ ఉంటుంది అనమాట. మనకు అచ్చమాంబ గారు కాలజ్ఞానం రాస్తుంటే చూసిన ప్రదేశం మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి చూసి స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అక్కడికి కనిపిస్తారు అనమాట. ఇక్కడ నుండి చూసి మనం స్వామివారి దగ్గరకైతే వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకు పర్మిషన్ ఉన్నా సరే లోపలికి
టికెట్ వరకే ఇచ్చారు. కానీ సో స్వామి వారిని తీయకూడదు. నేను చెప్పాను కదా, సో ధర్మాన్ని ఎప్పటికైనా సరే హిందూ ధర్మాన్ని పాటిద్దాము. సో ఇక్కడ స్వయంభుగా వెలిసిన గణపతి మీకు చూపిస్తా చూడండి. స్వయంభుగా వెలిసిన గణపతి ఈ విధంగా ఉంటాడు. సో మొత్తం కూడా లింగ రూపం, సో మనకు విగ్రహ రూపమై ఉంటాడు. ఇక్కడ మనకు ఈ విధంగా స్వయంభుగా వెలిసిన గణపతి ఇక్కడ ఉన్నాడు అనమాట. చాలా మంది మీరు వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. సాధ్యమైన వరకు మీరు లోపలికైతే సో బండలు తొలగిపోతాయి. తగులితే ఎలా ఉంటుందంటే సో చెమటలు ఆల్రెడీ వచ్చేసాయి మన ఫేస్ పై. ఎందుకంటే సో వేడిగా ఉంటుంది లోపల. నాకు తెలిసిన వరకు అయితే ప్రతి చోట టెంపుల్స్ దగ్గర, ఎక్కడైనా దేవాలయాల దగ్గర అంటే ఇలాంటి రాతి బండల కింద అయితే ఏ విధంగా ఉంటుందంటే చాలా చల్లగా ఉంటుంది. సో నాకు ఉదాహరణకు వచ్చేసి తీసిన వీడియోస్ ఉన్నాయి కదా, సో అహోబిలం కానీ అలాగే ఇంకొకటి మనకు శ్రీరంగాపురం రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర కానీ చాలా చల్లగా ఉంటాయి, అంటే గర్భగుడి లోపల. ఇక్కడ కూడా అదే విధంగా చల్లగా ఉంటే బాగుండు, కానీ మనకి ఇక్కడ వాటర్ ఉన్నాయి అనమాట. సో ఈ విధంగా వాటర్ లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడంటే చాలా తక్కువ ఉన్నాయి. నేను వర్షాకాలంలో వచ్చినప్పుడు మోకాళ్ళ లోతుకి వాటర్ వచ్చేసాయి అనమాట. సో అంత ఎక్కువ వాటర్ వచ్చేసాయి. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి, వంగుతూనే వెళ్ళాలి. సో మనకు మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వచ్చేసి మనకు లోపలికి ఇక్కడ ప్రొవైడ్ చేయలేదు. ఇది ఎండ్ అయిపోయింది. సో కరెంట్ కూడా వెళ్ళిపోయిందిరా బాబు, ఎందుకు వెళ్ళిపోయిందో మనకైతే తెలియదు. సో అప్పుడప్పుడు ఇలా జరిగితేనే బాగుంటది. ఎందుకంటే మీరు చెప్తే నమ్మరు, లోపలికి వెళ్ళిన తర్వాత కరెంట్ ఉందా పోయిందా అంటే నమ్మరు కదా, అందుకని కరెంట్ తీసి మరీ వేశారనుకోసా. చూడండి మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఈ మార్గం అయితే ఎక్కడ ఉందో తెలియదు. మనకి ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ గాజులు అన్ని ఏవేవో నిర్మించేశారు, అంటే కట్టేశారు అనమాట. చాలా బాగుంటుంది. మన నీడ మనకే కనిపిస్తుంది. మీకు చిన్నప్పుడు ఒకటి తెలుసా, ఇక్కడ తాటి చెట్టు ఉండే స్థలం అంటే ఇక్కడ ఎక్కడ ఉండేదో తెలియదు మనకు. చూపిస్తా చూడండి. తాటి చెట్టు ఉండే స్థలం ఇదేనేమో. అంటే అప్పుడు 400 సంవత్సరాల క్రితం ఏర్పడిన గుహలు అనేవి. సో నాకు తెలిసిన పురాణ కథ ప్రకారం మనకు 400 సంవత్సరాల పైగానే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఒక పైప్ అనేది ఉంది. ఇది ఈ పైప్ ఎందుకు యూజ్ చేస్తారో తెలియదు మనకు. చెట్టు అన్నమాట, పైప్ కాదు అది, తొర్ర, ఒక చెట్టు తొర్ర. మనకు వేరు చెట్లు అంటే అంటారు చూడు, ఆ విధంగా ఉంటుంది. లోపల ఎవ్వరు లేరు, సౌండ్ వస్తుంది. అమ్మరే ఏమైనా ఉంటాయిరా. సో ఇక్కడికే ఎండ్ అయిపోయిందబ్బా. సో లోపలికి వెళ్ళడానికి అవకాశమే లేదు. సో చూపిస్తున్నా కదా, మనకు టార్చ్ లైట్స్ ఉన్నా కూడా లోపలికి వెళ్ళలేము. ఎందుకంటే సో లోపల అనేది మొత్తం కూడా కూరుకుపోయింటాయి, అంటే రాళ్ళు ఒకదాని మీద ఒకటి పడి లోపల కూరుకుపోయింటాయి. సో మన పైన అయితే పడవు, మన పైన పడుకోకుండా ఉండడానికి ఈ విధంగా సమతలంగా ఉంటుంది. మొత్తం కూడా గోడ మొత్తం కూడా ఇలా సమతలంగా ఉంటుంది. మనకు లైటింగ్ దగ్గరికి వెళ్తే చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు చెమట మాదిరి ఉంటుంది కదా, చూడండి ఇక్కడ. సో ఇది చెమట కాదు, సో నీటి ఆవిరి అనేది మనకు భూమిలోకి ఇంకిపోతుంది కదా. సో ఆ విధంగా మనకు ఈ నీటి ఆవిరి అనేది మనకు ఇంకిపోయే ప్రదేశం అన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సో తాడి చెట్టు ఉండే స్థలంలో మనం ఇప్పుడు ఉన్నాము. సో ఇక్కడికే స్టాప్ అండి. మొత్తం కూడా చూపించాను అనుకుంటున్నాను. మీరు రవ్వలకొండలో ఎంతమంది విజిట్ చేశారో మనకు కామెంట్ చేయండి. ఇదండి మనకు రవ్వలకొండ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారు రచించిన కాలజ్ఞానం రచించిన ప్రదేశం ఇదన్నమాట. ఒకటన్ సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి. మీరు ఎంత మంది రవ్వలకొండకు రావాలనుకున్న వాళ్ళు. సో ప్రదేశం వచ్చేసి చెప్పలేదు కదా, నంద్యాల జిల్లా, అలాగే మనకు బనగానపల్లె మండలం. సో బనగానపల్లెకు వితిన్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట ఈ ప్రదేశం వచ్చేసి. చూడండి మీరు ఎంత మంది ఈ విజిట్ చేశారో లేదంటే మనం చూడాలనుకుంటున్నారో మనకు కామెంట్ చేయండి. ఓకేడన్. సో టికెట్, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి మనకు 10 రూపాయలు ఉంటుంది. మనకు ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం సో 12 గంటల నుంచి 2 గంటల వరకు నిత్య అన్నదానం ఉంటుంది. సో ఉచితంగానే, సో మన హిందూ సంప్రదాయం ప్రకారం మనకు ఉచితంగానే అన్నదానం పెడతారు. అలాగే మనకు ఇక్కడ దాతలు ఎవరైనా ఉంటే కూడా వచ్చి రవ్వలకొండకు వచ్చేసి మనం సహకరించగలరు. మీరు చాలా మంది భక్తులకి అన్నదానం చేయాలనుకుంటే సో అన్నదానం చాలా ముఖ్యమైనది. ప్రతి దానం లేకన్నా అన్నదానం చాలా ముఖ్యమైనది కదా, అందుకని చెప్తున్నా. సో అన్నదానం చేయడానికి వచ్చేసి భక్తులు ఎవరైనా ఉంటే మీరు సో రవ్వలకొండలో చేపించండి. అలాగే మనకు 200 వరకు ఆవులు ఉన్నాయి అనమాట ఈ మండపంలో, అంటే మనకు రవ్వలకొండ పరిసర ప్రాంతాల్లో. చూడండి. సో ఈ వీడియోపై మీ ఫ్రెండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, జై హింద్.